గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు మెల్లగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఈ సమాచారాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. సబ్సిడీ ఉల్లిని విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కొద్ది రోజుల్లోనే ఉల్లి ధర ₹5 మేర తగ్గాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఢిల్లీ, ముంబైతో పాటు చెన్నై, దేశంలోని ఇతర నగరాలలో ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం కిలో ఉల్లిని ₹35కు విక్రయిస్తోంది. సెప్టెంబర్ 5న ప్రారంభించిన సబ్సిడీ ఉల్లిపాయలను విక్రయించడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవ కొన్ని రోజుల్లో ప్రధాన నగరాల్లో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఢిల్లీలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలో ₹60 నుంచి ₹55కి తగ్గగా, ముంబైలో కిలో ₹61 నుంచి ₹56కు పడిపోయిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నైలో రిటైల్ ధర కిలో ₹65 నుంచి ₹58కు తగ్గింది. ప్రభుత్వం మొబైల్ వ్యాన్లు, ఎన్సీసీఎఫ్, నాఫెడ్ అవుట్లెట్ల ద్వారా కిలోకు ₹35 సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయించడం ప్రారంభించింది. ఢిల్లీ, ముంబైలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు చెన్నై, కోల్కతా, పాట్నా, రాంచీ, భువనేశ్వర్, గౌహతితో సహా ఇతర ప్రధాన నగరాలకు విస్తరించింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయల పరిమాణాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ కామర్స్ ప్లాట్ఫారం, కేంద్రీయ భండార్ అవుట్లెట్లు, మదర్ డైరీస్, సఫాల్ స్టోర్లను ఈ జాబితాలో చేర్చడానికి పంపిణీ మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నైలలో ప్రారంభించారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, కోల్కతాకు, చివరికి అన్ని రాష్ట్ర రాజధానులకు ఉల్లి సబ్సిడీ స్కీమ్ను విస్తరించడానికి ప్రణాళికలు ఉన్నాయి. డిమాండ్, ధరల ఆధారంగా లక్ష్య సరఫరాను నిర్ధారించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 4.7 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్, ఖరీఫ్ విత్తనం విస్తీర్ణం పెరగడంతో రానున్న నెలల్లో ఉల్లి ధరలు అదుపులోనే ఉంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.